నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. అమెరికా ప్రపంచంపై ఏ స్థాయిలో ప్రభావం చూపించగలదో ట్రంప్ నిరూపిస్తున్నారు. వచ్చి నెల రోజులైనా కాకముందే ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు ట్రంప్. ఎప్పుడు ఏ దేశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియక దేశాధినేతలకు నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా అమెరికా తరువాత వెస్ట్లో వైట్ సుప్రిమసీ కొనసాగించే యూరప్ దేశాలు ఇప్పుడు ట్రంప్పై తిరుగుబాటుకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఉక్రెయిన్ వ్యవహారంలో ట్రంప్ తీరును తప్పుబడుతున్న యూరప్, EU దేశాల సెక్యూరిటీ ఆందోళనలను ట్రంప్ పట్టించుకోవట్లేదు అంటున్నాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా EU దేశాలు ఫ్రాన్స్లో మీట్ అవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యూరప్ అమెరికా మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందా? నాటో దేశాలు అమెరికాను వదిలేసి సొంత కుంపటి పెట్టుకోగలవా? రష్యాకు ధీటుగా సైన్యాన్ని తయారు చేస్తాయా? ప్రపంచ వైట్ సుప్రిమసీలో చీలికలు వస్తున్నాయా? తాజా పరిస్థితులు చూస్తుంటే నిజమనే అనిపిస్తోంది. ప్రపంచ పెద్దన్నగా అమెరికాలో ట్రంప్ రాక అంతర్జాతీయంగా అనూహ్యమైన మార్పులకు కారణమైంది. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల థ్రెట్ నుండి నాటో సైనికుల ఖర్చుల వరకు యూరప్ను ముప్పతిప్పలు పెట్టడానికి రెడీ అయ్యారు. అసలు ఎన్నికలు గెలవటానికి ముందు నుండే యూరప్ను బెదిరించడం మొదలుపెట్టారు ట్రంప్. నాటోలోకి కేటాయింపులు పెంచని యూరోపియన్ దేశాలపై రష్యాను ఉసుగొలుపుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ మొదలైన ఈ రెవెల్రీ ఇప్పుడు మరింత రాజుకుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షల సంఖ్యలో సైనికులు మరణించారు. సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఆకాశ హార్మ్యాలు నేలమట్టమయ్యాయి. ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. మొదట్లో ఇరు దేశాల మధ్య సాగిన మాటల యుద్ధం అణ్వస్త్ర యుద్ధానికి దారితీసి 3వ ప్రపంచ యుద్ధం సంభవిస్తుందేమోనన్న సందేహంతో ప్రపంచం భీతిల్లింది. అయితే ఇరు దేశాలు అణ్వాయుధాల జోలికి పోకుండా సంయమనం పాటించాయని చెప్పాలి. అమెరికా ప్రోద్బలంతోనే ఇంతకాలం బలమైన ఆయుధ సంపత్తి గల రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేయగలిగింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్లోని 4వ వంతు భూభాగాలను స్వాధీనం చేసుకుంది. ఆ భూభాగాల్లోని ప్రజలంతా రష్యా ఆధీనంలో కొనసాగుతున్నారు. అలాగే రష్యాలోని కొంత భాగాన్ని ఉక్రెయిన్ కూడా ఆక్రమించుకుంది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో మధ్యవర్తిత్వానికి రెడీ అయిన ట్రంప్ ఒంటిపోకడతో యూరప్ పెత్తనం అవసరం లేదని చెప్పారు. అవసరమైతే అభిప్రాయాలు తెలియజేయండి గాని తగుదనమ్మా అని నిర్ణయాలు తీసుకోవద్దంటూ రుబాబ్ చేశారు. యూరప్తో సంబంధం లేకుండా సౌదీలో రష్యా అధికారులతో మంత్రాలు మొదలుపెట్టారు. దీంతో యూరోపియన్ దేశాల ఈగోపై బాంబు వేసినట్లయింది. యూరప్ నాయకుల్లో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17న ప్యారిస్లో హడావిడిగా యూరోపియన్ యూనియన్ భద్రతా శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ ఫ్యూచర్ గురించి రష్యాతో చేస్తున్న చర్చలకు అమెరికా తమను ఆహ్వానించకపోవడంతో యూరప్ దేశాలు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యాయి. దీనికి తోడు యూరప్పై కక్షగట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అతి త్వరలో కలవనున్నానని డొనాల్డ్ ట్రంప్ అనడం, అది తమ భద్రతా ఆందోళనను అసలు పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై యూరప్ నిప్పులు చెరుగుతోంది. అయితే అమెరికాకు ఎదురు వెళ్లడానికి యూరప్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న యూరప్ తమ రాజకీయ విభేదాలు, దేశీయ ఆర్థిక ఆందోళనలను పక్కనబెట్టి భద్రతా వ్యయాన్ని పెంచుతూ ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఒకే తాటిపైకి ముందుకు వస్తాయా అన్నది చర్చనీయాంశమైంది. అలాగే వీళ్లంతా కలిసి ఉక్రెయిన్కు సాయంగా దళాలను పంపడం సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి. ఉక్రెయిన్ వ్యవహారంలో మొదలైన చర్చల టేబుల్పై తమను తాము బలవంతంగా ఉంచుకోవడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయా అనిపిస్తుంది. ఇక డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తేనే బ్రిక్స్ దేశాలపై గుర్రుమన్న డొనాల్డ్ ట్రంప్, అలాంటిది యూరప్ అమెరికాకు ఎదురెళ్తే ట్రంప్ ఏం చేస్తారో అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే 4 ఏళ్లు యూరప్ వర్సెస్ ట్రంప్లా ప్రపంచ రాజకీయాలు మారతాయనే డౌట్ వస్తుంది.
ఇప్పటి వరకు అమెరికాను అడ్డం పెట్టుకుని రష్యా దగ్గర కాలరెగరేస్తున్న యూరప్ దేశాలకు ఈ సందర్భం మరింత క్లిష్టంగా మారింది. అమెరికా అధ్యక్షుడిని యూరప్ కు భాగస్వామిని ఒప్పించడం అత్యవసరంగా మారింది. దానికి ఒక చిన్న అవకాశం కోసం వేచి చూస్తున్న యూరప్ కు ట్రంప్ తీరు అడ్డంగా మారింది. అందుకే పారిస్ సమావేశం ద్వారా ట్రంప్ ను ఎలా తమ వైపుకు తిప్పుకోవాలనే ప్లాన్ చేస్తుంది యూరప్. ఇక డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసిన 2 ప్రధానమైన అంశాలపై యూరప్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. నిజానికి ఉక్రెయిన్ పోరాటంతో సంబంధం లేకుండానే నాటో కూటమి దేశాల జీడీపీలో 2% మొత్తాలను నాటో కోసం ఖర్చు చేయాలని ఎప్పటినుంచో యూరప్ పైన అమెరికా ఒత్తిడి తెస్తుంది. యూరప్ రక్షణకు అమెరికా ఎందుకు మూల్యం చెల్లించాలని మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే ట్రంప్ ప్రశ్నించారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు కనీసం 5% నాటోపై కూటమి దేశాలు ఖర్చు చేయాలని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు నాటో దేశాల రక్షణ ఖర్చును అమెరికా దాదాపు 3.5% పెడుతుంటే రష్యాతో సరిహద్దును పంచుకునే పోలాండ్, బాల్టిక్ దేశాలు కూడా తమ సైనిక బలగాలపై 2% మించి ఖర్చు చేస్తున్నాయి. యూకే 2%కి కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఇక ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ 2023లో 2% లక్ష్యం కన్నా తక్కువ ఖర్చు చేశాయి. అయితే రక్షణ రంగంపై తగినంత ఖర్చు చేయని నాటో సభ్య దేశాలపై దాడులు చేయాల్సిందిగా రష్యాను ప్రోత్సహిస్తానంటూ గత ఏడాది ఫిబ్రవరిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా రష్యాను బూచిగా చూపించి యూరప్ను తన ఆధీనంలో ఉంచుకోవడానికి ఎప్పటినుంచో అమెరికా ఆడుతున్న ఆట ఇది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్కి కూడా మరో దారి కనిపించలేదు. నాటోలో మాకు స్థానం కావాలంటే మాకు కావాలంటూ యూరప్లోని దేశాలన్నీ క్యూ కడుతున్నాయి. నాటోలో ప్రస్తుతం 32 సభ్య దేశాలు ఉన్నాయి. 1991లో సోవియట్ యూనియన్ పతనానంతరం తూర్పు యూరప్లోని అనేక దేశాలు నాటో కూటమిలో చేరాయి. ఆల్బేనియా, బల్గేరియా, హంగరీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, రొమేనియా, లిథువేనియా, లత్వీవా, ఈస్టోనియా దేశాలు నాటో పంచన చేరాయి. ఇక ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర తర్వాత 2022లో స్వీడన్, ఫిన్లాండ్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దశాబ్దాల తరబడి ఈ 2 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఇక రష్యాతో 1340 కిలోమీటర్ల పొడవున సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ 2023లో నాటోలో చేరింది. ఇక 2024లో స్వీడన్ కూడా చేరింది. అయితే స్వీడన్ చేరికను మొదట టర్కీ, హంగరీ వ్యతిరేకించినా చివరకు అంగీకరించాయి. స్వీడన్, ఫిన్లాండ్ చేరడం వల్ల 1990 తర్వాత నాటో భారీగా విస్తరించినట్లయింది. ఈ 2 దేశాల నుంచి మిత్ర రాజ్యాల సైన్యానికి 3 లక్షల మంది సైన్యం జతకలిసినట్లయింది. ఇక ఉక్రెయిన్, బోస్నియా, హెర్జ్గోవినా, జార్జియా కూడా త్వరలో నాటోలో చేరడానికి ఆరాటపడుతున్నాయి. నాటోలో ఉక్రెయిన్ చేరిక అనివార్యమని, కానీ రష్యాతో యుద్ధం ముగిసే వరకు అది సాధ్యపడదని గత ఏడాది నాటో ప్రధాన కార్యదర్శి జేమ్స్ స్టోలెన్బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్ను వీలైనంత త్వరగా నాటోలో చేర్చుకోవాలని అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. అయితే నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా వ్యతిరేకిస్తూనే ఉంది. ఉక్రెయిన్ చేరితే నాటో దళాలు తమ దేశ సరిహద్దు వరకు వచ్చేస్తాయని రష్యా చెబుతుంది. అందుకే ఉక్రెయిన్లో యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధాన్ని కొనసాగించటమా, ముగింపు పలకటమా అనే అంశం ప్రస్తుతం అమెరికా చేతిలోనే ఉంది. సౌదీ అరేబియా తటస్థ వేదికగా జరిగిన ట్రంప్, పుతిన్ భేటీలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ఒక అర్థవంతమైన పరిష్కారం లభించే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఇప్పటి వరకు అమెరికా, నాటో దేశాలు అందిస్తున్న ఆయుధ సహాయం నిలిపివేస్తే ఉక్రెయిన్ నిస్సహాయంగా మారక తప్పదు. ఆయుధాలు ఇస్తాం కానీ మాకేమిస్తామన్న ట్రంప్ మాట ఇప్పుడు ఉక్రెయిన్కు భయాన్ని తెచ్చిపెడుతోంది. యూరప్ రక్షణకు తామెందుకు లక్షల కోట్ల డాలర్లు వృధా చేయాలన్న మాటలతో ఆ దేశాలను నిద్రలేపారు ట్రంప్. ట్రంప్ ప్రెసిడెంట్గా రెండోసారి పదవి చేపట్టిన తర్వాత పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచమంతా తన వైపు చూసేలా చేసుకున్నారు. ముందు పనామా, మెక్సికో, కెనడాలను యునైటెడ్ స్టేట్స్ లో చేర్చుకుంటామని చెప్పారు. అత్యంత కీలక వ్యూహాత్మక ప్రాంతమైన గ్రీన్లాండ్ ను ఆక్రమించుకుంటానని కూడా అన్నారు.
అయితే ప్రస్తుతం ఐరోపా దేశమైన డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం అంత సులువైన పని కాదు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో భాగమైన డెన్మార్క్, నాటో కూటమిలో సభ్య దేశంగా ఉన్న కెనడాలకు ట్రంప్ అంటే కాలిపోతుంది. అయితే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడంలో విఫలమైతే దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందన్నారు ప్రెసిడెంట్ జెలెన్స్కీ. అమెరికా సైనిక మద్దతు లేకుండా తమ దేశం రష్యాను ఎదుర్కొనలేదని ఒప్పుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ట్రంప్ సైనిక సహాయాన్ని ఆపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీలతో ఫోన్లో మాట్లాడారు. చర్చలు జరిపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని చెప్పిన ట్రంప్ ఉక్రెయిన్కు మాత్రం నాటో సభ్యత్వం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే యుద్ధం తర్వాత నాటోలో ఉక్రెయిన్ భాగమవుతుందని ఒకవైపు నాటో హామీ ఇస్తుంటే, ఏకపక్షంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడంపై ఫ్రాన్స్, యూకేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరాలని పట్టుబడుతుంది. ఈ డిమాండ్ను ఉక్రెయిన్ విడిచిపెట్టే స్థితిలో లేదని స్పష్టం చేశారు జెలెన్స్కీ. అయితే ట్రంప్ వ్యవహార శైలి ఉక్రెయిన్ కంటే యూరప్కు ఎక్కువ ప్రమాదకరం. ట్రంప్ తీరు యూరోపియన్ భాగస్వాములకు వారి రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక విధంగా మోసపూరితమైన పని అయినప్పటికీ జెలెన్స్కీలా చాలా మంది దీన్ని ముందుగానే ఊహించారు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం నుండి యూరప్ అమెరికా అందించిన సెక్యూరిటీ గొడుగుపైనే ఆధారపడింది. అయితే తాజాగా ఉక్రెయిన్పై రష్యా, యుఎస్ చర్చల నేపథ్యంలో పుతిన్కి ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యత యూరప్ భద్రతా నిర్మాణాన్ని మారుస్తుందని యూరోపియన్ యూనియన్ భయపడుతుంది. దీనికి తోడు ట్రంప్ను ఎలాగోలాగా తమ వైపు తిప్పుకోవడానికి యూరప్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తమ సైన్యాలను ఉక్రెయిన్కు పంపాలని అనుకున్న ఇప్పటికే పలు దేశాల్లో ప్రజలు ఇచ్చింది చాలు, ఇక ఆపండంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఒకవేళ అమెరికా చర్చలు ఫలించిన తర్వాత రష్యా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అతిక్రమిస్తే యూరప్ ఏం చేయాలన్నది ప్రశ్నార్థకంగా ఉంది. పోనీ రష్యాపై యుద్ధం ప్రకటిస్తే దానికి అమెరికా సపోర్ట్ ఉంటుందా లేదా అనేది సందేహం. ఇన్ని అనుమానాల మధ్య యూరప్ ఎటు నిర్ణయించుకోలేని సందిగ్ధంలో కొట్టిమిట్టాడుతుంది. యూకేలా కాకుండా తమ నిఘా, భద్రతా సేవల్లో అమెరికాపై ఆధారపడవలసిన అవసరం లేదని భావిస్తున్న ఫ్రాన్స్ మాత్రం తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అవసరమైతే అమెరికాను ఒంటరి చేస్తూ నాటో దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటాననే లెవెల్లో ఫ్రాన్స్ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే యూరోపియన్ యూనియన్లో తీవ్రమైన చీలిక వస్తుంది. ఇది ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న యూరప్ను మరింత బలహీనంగా మారుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్ విషయంలో రష్యాతో శాంతి చర్చలకు సిద్ధపడిన ట్రంప్ యూరప్ను రెచ్చగొట్టే విధంగా ఒక పని చేశారు. శాంతి పరిష్కారంలో భాగంగా ఏ దేశాలు ఉక్రెయిన్కు దళాలను మోహరించడానికి సిద్ధంగా ఉంటాయి, రష్యాపై ఆంక్షలను పెంచడానికి ఏ ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి, వాటిలో ఇప్పటికే ఉన్న వాటిని మరింత కఠినంగా అమలు చేయడం వంటి 6 అంశాలపై ప్రశ్నలతో కూడిన ఒక పత్రాన్ని అమెరికా, యూరోపియన్ దేశాలకు పంపింది. అవసరమైతే ఉక్రెయిన్ విషయంలో రష్యాతో శాంతి చర్చలకు సిద్ధపడిన ట్రంప్ యూరప్ను రెచ్చగొట్టే విధంగా ఒక పని చేశారు. శాంతి పరిష్కారంలో భాగంగా ఏ దేశాలు ఉక్రెయిన్కు దళాలను మోహరించడానికి సిద్ధంగా ఉంటాయి, రష్యాపై ఆంక్షలను పెంచడానికి ఏ ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి, వాటిలో ఇప్పటికే ఉన్న వాటిని మరింత కఠినంగా అమలు చేయడం వంటి 6 అంశాలపై ప్రశ్నలతో కూడిన ఒక పత్రాన్ని అమెరికా, యూరోపియన్ మిత్ర దేశాలకు పంపింది. అయితే నాటోలో అమెరికా రాయబారిగా ఉన్న జూలియన్ స్మిత్ దీనిపై స్పందిస్తూ ఇలాంటి సంక్లిష్టమైన దౌత్య పనికి సాధారణంగా వారాల తరబడి సమావేశాలు జరుగుతాయని, ఇలా ప్రశ్నపత్రాలు నింపినంత మాత్రాన పరిస్థితి చక్కదిద్దడం సాధ్యం కాదని అన్నారు. ఇక ప్యారిస్ లో యూరప్ నాయకులు ఏది సాధించినా ఉక్రెయిన్పై చర్చల్లో సీటు సాధించకపోతే అది యూరప్ సూసైడ్ చేసుకున్నట్లే అనుకోవాలి. ఇప్పుడు యూరప్ ముందున్న దారి చివరి నిర్ణయం తీసుకోవడమే. ముఖ్యంగా భద్రతాపరంగా ఉక్రెయిన్ నుండి లేకపోతే యూరప్ నుండే దూరంగా ఉండాలని అమెరికా ప్లాన్ చేస్తే యూరప్ ఖచ్చితంగా తమ రక్షణ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తమ సైన్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే అమెరికా అడ్డు లేకపోతే రష్యాను ఆపడం ఎవరి తరం కాదు. దానికి యూరప్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి.
యుద్ధానంతరం యుక్రెయిన్ పునర్నిర్మాణం పేరుతో అమెరికా ఉక్రెయిన్లో వాలిపోవాలని చూస్తోందా? ఉక్రెయిన్ను అమెరికా మరో ఆఫ్ఘనిస్తాన్లా మార్చబోతోందా? అమెరికా కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు, మైనింగ్ మాంత్రికులంతా ఉక్రెయిన్ను స్వర్గధామంలా మారుస్తామని, ఆ దేశంలోని సమస్త సంపదను అమెరికాకు దారాదత్తం చేయనున్నారా? కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను నిలబెడతామంటూ కొద్దిపాటి ఆర్థిక సహాయం చేసి కొన్ని ఆకాశ హద్మ్యాలు, రహదారులను నిర్మించి ఆ దేశ సంపదను అమెరికా తరలించుకుపోనుందా? ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ట్రంప్ వ్యూహమేంటి? అధికారంలోకి తాను వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఆ విధంగానే అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారిస్తానని ఒకవైపు చెప్తూనే మరోవైపు కొన్నేళ్లుగా రష్యాతో ప్రతిష్ఠించిన సంబంధాలు మళ్లీ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్హియా ప్రాంతంలో అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య మొదటి విడత చర్చలు జరిగాయి. ఈ శాంతి చర్చల్లో ఉక్రెయిన్ ప్రతినిధుల భాగం చేయకపోవడంపై వస్తున్న విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. 3 ఏళ్లుగా యుద్ధం నివారణ గురించి నువ్వేం చేస్తున్నావని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీను ఉద్దేశించి ట్రంప్ ఎదురుదాడి చేశారు. అసలు ఈ యుద్ధాన్ని మొదలు పెట్టాల్సింది కాదని, ఇది బుద్ధి తక్కువ యుద్ధమని వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని ట్రంప్ మండిపడ్డారు. ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించాల్సిందని, జెలెన్స్కీకి కేవలం 4% ప్రజా మద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి యుద్ధం అంటే ఎన్ని అనర్థాలకు కారణమవుతుందో అన్న అభిప్రాయంతో ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. సౌదీలో జరిగిన చర్చల్లో 3 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మొదటిది, వాషింగ్టన్ మాస్కోలో దౌత్య సిబ్బందిని తిరిగి నియమించుకోవడానికి. రెండవది, ఉక్రెయిన్ శాంతి చర్చలకు మద్దతుగా ఉన్నత స్థాయి అధికారిక బృందాన్ని ఏర్పాటు చేయడానికి. మూడోది, ఉభయ దేశాల సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి, ఆర్థిక సహకారం పెంపొందించడానికి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధ నివారణ ప్రయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తోందని, ఉక్రెయిన్తో పాటు ఐరోపా యూనియన్ దేశాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఉక్రెయిన్ ప్రతినిధులకు ఈ చర్చల్లో చోటు కల్పించకపోవడంపై వివాదాస్పదమైంది. చర్చలకు ముందు పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉస్కోవ్ మాట్లాడుతూ, ఈ చర్చలు పూర్తిగా అమెరికా, రష్యా దేశాల ద్వైపాక్షికమని, ఇందులో ఉక్రెయిన్ అధికార ప్రతినిధులు చేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఏమాత్రం గుర్తింపు ఇవ్వలేదన్న వాస్తవం బయటపడుతోంది. రష్యా బలగాలకు వ్యతిరేకంగా కీవ్ క్రమంగా తన క్షేత్రస్థాయి ఉనికిని కోల్పోతున్నట్లు కనిపించింది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో తాము ప్రాతినిధ్యం వహించకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా తాము గుర్తించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇదివరకే ప్రకటించారు. దీని ప్రభావం వల్లనే జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారని, అవసరం అనుకుంటే వీరి మధ్య చర్చలు ఉంటాయని రష్యా ప్రకటించింది. దీని వెనుక ట్రంప్ ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. జెలెన్స్కీ ఎన్ని చేసినా నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం రాదని, ఏదో ఒక నాటికి రష్యాలో ఉక్రెయిన్ కలిసిపోతుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం తెలియక పశ్చిమ యూరప్ నేతలు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఉక్రెయిన్ కు రక్షణ కల్పించే సాకుతో రష్యా సరిహద్దులకు నాటోను విస్తరింపజేయాలన్న యూరప్ వ్యూహం ఇప్పుడు బెడిసి కొట్టబోతోంది. దీనికి తోడు రష్యాతో ఉక్రెయిన్ సాగిస్తున్న యుద్ధంలో తాము అందించిన సహాయానికి లేదా ఆ ఖర్చును తిరిగి చెల్లించే స్థితిలో ఉక్రెయిన్ లేనందున దానికి బదులుగా టిటానియం, యురేనియం, లిథియం వంటి 500 బిలియన్ల విలువ గల ఖనిజ సంపద ఉన్న ప్రాంతాల్లో సగం తమకు అప్పగించాలని ట్రంప్ బేరసారాలు జరుపుతున్నారు. అయితే రియాద్లో రష్యా, అమెరికా చర్చల్లో ఉక్రెయిన్ ప్రతినిధులను విస్మరించడం యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఆ దేశాల అత్యవసర సమావేశానికి ఫ్రాన్స్ పిలుపునిచ్చింది. రష్యా ఉక్రెయిన్ సంధి విషయంలో యూరప్ వైఖరిని స్పష్టం చేసేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పారిస్ తో యూరప్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందే బ్రిటన్ ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించింది. ఉక్రెయిన్ ఉనికికి నష్టం కలిగిస్తే ఒప్పుకోమని, అవసరమైతే తాము ఉక్రెయిన్ కు అండదండలు అందిస్తామని హెచ్చరించింది. రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను రష్యాకు కట్టబెట్టే విధంగా ఒప్పందాన్ని సహించబోమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం రష్యా, యూరోప్ మధ్య అని ఆయన వెల్లడించారు. కానీ ట్రంప్, పుతిన్ ఫోన్ చర్చల తర్వాత ఐరోపాలో తర్జన భర్జన మొదలైంది.
దేశాలన్నింటికీ ఉన్న బలం కన్నా రష్యాకు రెట్టింపు బలం ఉంది. అందువల్ల ఐరోపా దేశాలు తొందరపడడం లేదు. ఐరోపా భద్రతకు తాము ఇంకేం మాత్రం ప్రాథమిక హామీదారుగా ఉండేది లేదని అమెరికా రక్షణ మంత్రి పెటాబ్గెస్ట్ ప్రకటించడమే కాదు, యూరప్ తమ రక్షణ వ్యయం పెంచుకోవాలని, వారి రక్షణకు తాము బాధ్యత వహించబోమని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తుండటంతో ఐరోపా యూనియన్, ముఖ్యంగా పశ్చిమ యూరప్ దేశాలు భయపడుతున్నాయి. బైడెన్ హయాంలో రష్యాపై ఆంక్షలతో ఇరకాటంలో పెట్టాలనుకున్న ఐరోపా యూనియన్ దేశాలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడన్ గా యూటర్న్ తీసుకున్నారు అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికీ యుద్ధం గురించి అదే మాట చెబుతున్నా ఉక్రెయిన్ విషయంలో మాత్రం కఠినంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తోంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ట్రంప్ మీద విమర్శలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం ట్రంప్ పుతిన్కు ఎక్కువ వెయిట్ ఇవ్వటమే అని అంటున్నారు. దీంతో ఇప్పుడు అటు ఉక్రెయిన్ మాత్రమే కాదు, ఇటు యూరప్ దేశాలు కూడా ట్రంప్ అంటేనే వణికిపోతున్నాయి. దీంతో భవిష్యత్తులో యూరప్ అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతినటం ఖాయంగా అనిపిస్తోంది. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడన్ గా యూటర్న్ తీసుకున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. I think I have the power to end this war, and I think it's going very well. But today I heard, oh, well, we weren't invited. Well, you've been there for 3 years. You should have ended it 3 years. You should have never started it. You could have made a deal. ఇప్పటికీ యుద్ధం గురించి అదే మాట చెప్తున్నా ఉక్రెయిన్ విషయంలో మాత్రం కఠినంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తోంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ట్రంప్ మీద విమర్శలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం ట్రంప్ పుతిన్ కు ఎక్కువ వెయిట్ వేయడమే అని అంటున్నారు. దీంతో ఇప్పుడు అటు ఉక్రెయిన్ మాత్రమే కాదు, ఇటు యూరప్ దేశాలు కూడా ట్రంప్ అంటేనే వణికిపోతున్నాయి. దీంతో భవిష్యత్తులో యూరప్ అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. కళ్ల ముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్ కు డొనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరుస షాకులు తప్పడం లేదు. గత వారం జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సుకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి మీ వల్లే ముప్పు ముంచుకొస్తుందని యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దాని నుంచి తేరుకోకముందే ఆ దేశాల ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలో రియాద్ లో అమెరికా భేటీ అయ్యింది. యూరప్ వరకు ఎందుకు? రష్యాతో 2 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో శిథిలావస్థకు చేరిన ఉక్రెయిన్ నే ఆ చర్చలకు ఆహ్వానించడం లేదు. యుద్ధం ఆపడానికి అవకాశాలున్నాయా? ఆ విషయంలో తొలి అడుగు వేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమావేశం జరిగిందని అమెరికా విదేశాంగ సంజాయిషి ఇస్తున్న దాని వ్యవహార శైలి యూరప్ దేశాలకు మింగుడు పట్టం లేదు. ఆ విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడడానికి ముందు ట్రంప్ యూరప్ దేశాల అధినేతలను సంప్రదించేవారు. దాదాపు 80 ఏళ్లుగా యూరప్ దేశాలన్నీ అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టి కురిపించిన సోవియట్ సేవలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమ వైపే చొచ్చుకొస్తున్నాయని, తాము బలికవటం ఖాయమని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకొని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జతకట్టి పటిష్టమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణం చేశారు. అమెరికా సోవియట్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాల అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థిక వ్యవస్థలు అనుమతించకపోయినా తమ జీడీపీలో 2% నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మరణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియట్ నుంచి, ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదని, నాటో వల్లే లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సుడాన్, సోమాలియా తదితర దేశాలు అస్తిత్వంలోకి జారుకున్నాయని ఉగ్రవాదం దాడులు విప్పించింది. సిరియా వంటి దేశాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు విచ్చలవిడిగా ఆయుధాలు అందించడం వల్ల
ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యాను రెచ్చగొట్టింది కూడా యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్ ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోపోవడంతో IMF రుణం పొందేందుకు సహకరించింది EU దేశాలు కూటమి. అయితే IMF కఠిన షరతులను తిరస్కరించి రష్యా ఇచ్చే $1,500 కోట్ల రుణం తీసుకోవటానికి అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ నిర్ణయం తీసుకోవడంతో దేశంలో ప్రజా ఉద్యమం పేరిట తిరుగుబాటుకు అంకురార్పణ చేసి అస్థిరపరచడంలో అమెరికా EUల పాత్ర ఉంది. ఇక ఈ పరిణామాలే పుతిన్ కు క్రిమియా ఆక్రమణకు పూరికొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యనుకోవిచ్ ఈ కారణం చూపి 2019లో కులదోసి సినీ నటుడు జెలెన్స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం పర్యానుసంగా 3 ఏళ్ల క్రితం పుతిన్ ఉక్రెయిన్ పై దండెత్తారు. యుద్ధంపై తమ ప్రమేయం లేని చర్చల్ని గుర్తుంచుకోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యూరప్ దేశాలకు కనీసం ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. ఉక్రెయిన్ కు శాంతి సేనలను పంపటానికి తాము సిద్ధమని ప్రకటించిన బ్రిటన్ ఆ వెంటనే అమెరికా అందుకు అనుమతినిస్తేనే అని ట్యాగ్ లైన్లు జోడించింది. ఈలోగా జర్మనీ, పోలాండ్, స్పెయిన్ ను దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. అమెరికా తాజా వైఖరితో యూరప్ స్వీయ రక్షణ కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదనపై సైతం అనుకూల స్వరాలు వినిపించడం లేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీనికి తోడు ట్రంప్ అనుచగరణం యూరప్ లో తీవ్ర మితవాద పక్షాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం వివిధ దేశాధినేతలకు ఉంది. ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందన్న అంశంలో ఆయన తొలి ఏలుబడిలో యూరప్ దేశాలకు తగినంత అవగాహన వచ్చింది. కానీ దశాబ్దాల తరబడి అమెరికా అనుసరిస్తున్న విధానాలను రెండవ దఫలో మెరుపు వేగంతో ఆయన తిరిగి రాస్తారని ఆ దేశాలు ఊహించలేదు. ఈసారి ట్రంప్ వెనుకున్న ఎలాన్ మస్క్, స్టీవ్ బానన్, మార్కో రుబియోలతో పాటు సమర్థులైన దూతగా పేరున్న విటన్ ప్లే అందుకు కారణం కావచ్చు. పర్యవసనంగా ట్రంప్ రంగ ప్రవేశం చేసి నెల తిరగకుండానే యూరప్ దేశాలకు ప్రపంచం తనకిందులైన భావన కలిగింది. స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నించక కీలు బొమ్మల్లో వ్యవహరించిన ఆ దేశాలు ఇప్పటికైనా వివేకం తెచ్చుకోవాలి. సొంత ఆలోచనలతో స్వీయ ప్రయోజనాల కోసం పనిచేయడం నేర్చుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని గ్రహించాలి.